సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది ఏంటంటే పిల్లలు పాలు ఇచ్చేటప్పుడు నిద్రపోతూ ఉంటారనమాట. నేను 1 అవర్కి 1.5 అవర్కి గ్యాప్ ఇచ్చి మిల్క్ అనేది ఇవ్వమని చెప్తూ ఉంటాను కదా. సో ఈ పిల్లలు బాగా నిద్రపోతూ ఉంటారు, పాలు తాగి ఇంకా మత్తుగా పడుకుంటారనమాట. అలాంటి పిల్లల్ని ఎలా లేపాలి అంటే చాలామంది నాకు అడుగుతూ ఉన్నారు, కాల్స్ చేసి అడుగుతున్నారు. చిన్నపిల్లల తల్లులు పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో దీని గురించి నేను స్పెషల్గా మా పిల్లల మీద ప్రయోగించినవి మీకు చెప్తాను. సో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి, ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ వాళ్ళని ఏం చేసేదాన్ని అంటే కొంచెం చేతి ఇలా ఉంటుంది కదా, ముడుచుకొని పడుకుంటారు, వాళ్ళని ఇలా కొట్టేదాన్ని అనమాట. అంటే గట్టిగా కాదు, కొంచెం ఇలా చిటికలు వేసేదాన్ని. సో ఇలా చిటిక వేస్తే కొంచెం ఒక్కొక్కరు లేస్తూ ఉంటారు. సో ఈ ట్రిక్ అయితే మీరు ఖచ్చితంగా యూస్ చేయండి, మంచిగా లేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, పిడికిలు ఇలా బిగించినప్పుడు ఆ మధ్యలో మనం ఒక ఫింగర్ అనేది పెట్టేసి వాళ్ళని ఇలా ఇట్లా గోకడం అట్లాంటిది చేయాలన్నమాట. అంటే చేతిలో బాగా ముడుచుకొని ఉంటారు కదా, అవి విడిచి ఇంకా ఈ చేతిని మా బొటన వేలుతో కానీ చూపుడు వేలుతో కానీ వాళ్ళ హ్యాండ్ని రఫ్ చేయాలి. ఇలా రఫ్ చేస్తే కూడా ఖచ్చితంగా లేసేవాళ్ళు. నేను ఈ ట్రిక్ ఎక్కువగా చేసేదాన్ని అనమాట. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే నోట్లో వేలు పెట్టేదాన్ని. హ్యాండ్ మంచిగా వాష్ చేసుకోవాలి, హ్యాండ్ మంచిగా వాష్ చేసుకొని లోపలికి ఫింగర్ అనేది పెట్టాలి నోట్లోకి. సో ఇలా పెడితే కూడా కొంచెం మెలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా మీరు యూస్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మామూలుగా వైపర్ ఉంటుంది కదా, అంటే మామూలుగా ఫేస్ తుడిచేది వైప్స్ ఉంటాయి, అవి తీసుకొని నేను ఫేస్ని తుడిచేదాన్ని అనమాట. చల్లదనానికి కొంచెం లేసేవాళ్ళు అనమాట. సో ఈ ట్రిక్ కూడా నేను ట్రై చేసేదాన్ని. మీకు ఒకవేళ వీలవుతే ట్రై చేయండి. అది కూడా వాటర్ చల్లడం అలాంటిది కాకుండా తడి క్లాత్తోని కొంచెం ఫేస్ తుడవాలన్నమాట. ఇది చేసినా అవుతారు. లేదంటే కొంచెం ఎత్తుకొని కాసేపు ఊపాలన్నమాట. మామూలుగా బేబీ బెడ్ మీద ఉన్నప్పుడే ఇవన్నీ చేయకుండా బయటికి ఒళ్ళోకి తీసుకొని కొంచెం నోట్లో వేలు పెట్టడం అండ్ ఊపడం ఇలాంటివన్నీ చేస్తే కూడా లేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ట్రై చేయండి. అండ్ బలవంతంగా కూడా లేపి నిద్దట్లో ఉన్నప్పుడు కూడా నిప్పులు నోట్లో పెట్టేదాన్ని. ఈ ట్రిక్ వల్ల కూడా వాళ్ళు అలానే పాలు తాగేవాళ్ళు అనమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఒక 6 టిప్స్ దాకా నేను చెప్పాను కదా, ఇవి నార్మల్గా నేను మా పిల్లలకి ట్రై చేసి వాళ్ళు తర్వాత గ్యాప్ లేకుండా, అంటే నిద్రపోతుంటే ఇంకా అలానే నిద్రపోనివ్వద్దు. ఇది అసలే ఎండాకాలం, సో నోరు ఎండిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు ఆఫ్టర్ డెలివరీ పిల్లలకి 2 అవర్స్కి ఒకసారి ఫీడింగ్ అనేది ఇవ్వాలి కాబట్టి, అండ్ వాళ్ళు నిద్రపోతున్నారు లేస్తే ఏడుస్తారు అనకుండా వాళ్ళని లేపి మరి పాలు అనేది ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి. సో ఈ ట్రిక్స్ అనేవి కొంచెం సిల్లీగా అనిపించవచ్చు కానీ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట మీకు. అందుకే నేను ఈ వీడియోలో మీ ముందుకైతే ఇలా కొన్ని ట్రిక్స్ చెప్పడానికైతే మేము ముందుకు వచ్చాను. సో ఖచ్చితంగా ట్రై చేయండి, యూస్ఫుల్ అవుతాయి. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.